ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మీకు ఇంతకు ముందు వీడియోలో నేను ఆర్బీఐ 90 క్విజ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఈరోజు మనం ఈ ఆర్బీఐ 90 క్విజ్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆ వీడియో లింక్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకసారి ఆ వీడియోని చూడండి. మీరు డిగ్రీ చదువుతున్న ఎవరైనా కూడా దీంట్లో పార్టిసిపేట్ కావచ్చు. ఎందుకంటే చాలా వాల్యుబుల్ ప్రైజెస్ మీకు ఇక్కడ ఉన్నాయి. మీరు గమనించండి. నేషనల్ లెవెల్లో గెలిస్తే మీరు 10 lakhs 8 lakhs 6 lakhs ఫస్ట్ సెకండ్ థర్డ్, అట్లాగే జోనల్ లెవెల్లో ప్రైస్, స్టేట్ లెవెల్లో ప్రైస్ ఉన్నాయి. అందరికీ కూడా మీకు సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది పార్టిసిపేట్ అయిన ప్రతి వ్యక్తికి కూడా. సో మీకు లాస్ట్ వీడియోలో కంప్లీట్ సిలబస్, జనరల్ నాలెడ్జ్, ఏ క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనము రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి దీనికి ఇంకా మరికొన్ని విషయాలు అయితే ఇక్కడ మనం చూద్దాం. ఒకసారి మీరు చూడండి. రిజిస్టర్ ఫర్ ద క్విజ్ అన్నాను, ఇది ఒకసారి ఓపెన్ చేయండి. మీరు ఫస్ట్ ఇక్కడ స్టేట్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వరుసగా స్టేట్స్ వస్తాయి. నేను ఇక్కడ చేయట్లేదు. క్లిక్ చేస్తే తర్వాత మీకు డిస్ట్రిక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేస్తే మీ కాలేజ్ నేమ్ వస్తుంది. ఒకవేళ మీ కాలేజ్ నేమ్ రాకుంటే మీరు ఏం చేయాలి అంటే రిజిస్ట్రేషన్ చేయాలి. మీ కాలేజీని చేసుకోవచ్చు, అది సులభంగానే ఉంటుంది. లేకుంటే మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే ఇందులో నెంబర్ ఉంది, దానికి కాల్ చేయండి, వాళ్ళు చెప్తారు. తర్వాత టీమ్ మెంబర్ 1 ఇద్దరు పార్టిసిపేట్ కావాలి. ఇద్దరు కూడా ఒకే కాలేజ్ చెంది ఉండాలి. అట్లా ఎన్ని టీమ్స్ అయినా పాల్గొనవచ్చు కాలేజ్ నుంచి. స్టూడెంట్ నేమ్, మీ నేమ్ ఎంటర్ చేయండి. స్టూడెంట్ ఐడి అంటే మీకు ఒక ఐడి కార్డు ఇస్తారు కాలేజ్ నుంచి, లేదంటే మీ బోనాఫైడ్ నెంబర్ కానివ్వండి, ఏదైనా ఒక అఫీషియల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఇవ్వండి. జెండర్ మేల్ ఫీమేల్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఇవ్వండి. ఒకవేళ విజువల్లీ ఇంపేర్డ్ అయితే ఆ విషయం కూడా ఇవ్వండి. సర్టిఫికేట్, ఏ డిజబిలిటీ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ విల్ బి రిక్వైర్డ్ డ్యూరింగ్ అఫైన్ రౌండ్స్. అక్కడ మీరు ఫిజికల్ మోడ్లో వెళ్ళేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పిన కదా మీకు ఫస్ట్ అయితే ఆన్లైన్ మోడ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ మోడ్ ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మళ్ళీ స్టేట్ లెవెల్, జోనల్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇక్కడ ఫిజికల్ మోడ్ ఉంటుంది. తర్వాత మీ ఫ్రెండ్ టీమ్ మెంబర్ 2 ఆయన డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. సేమ్ స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఐడి, ఈమెయిల్, ఫోన్ నెంబరు, తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చేసి ఆటోమేటిక్గా. తర్వాత ఒక నిమిషం, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చేయండి. విజువల్ ఇంపేర్డ్ అయితే అది కూడా పెట్టండి. ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఐ కన్ఫర్మ్ దట్ ఐ ఆమ్ నైదర్ అండ్ ఎంప్లాయ్, కాంట్రాక్టువల్ ఎంప్లాయ్ అంటే రిజర్వ్ బ్యాంక్లో ఎంప్లాయ్ అయిన వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ కావద్దని చెప్తున్నారు. వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరు కూడా అది రిస్ట్రిక్షన్ ఉంది. సో అట్లా కాదని మీరు కన్ఫర్మేషన్ ఇచ్చి సబ్మిట్ కొట్టండి. మీ రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. మిగతా కొన్ని డీటెయిల్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను. అబౌట్ ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, 1 minute. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది. హోమ్లోకి వెళ్దాం మనం ఒకసారి. స్టూడెంట్స్ హోమ్లోకి వెళ్తే మీకు ఇది హోమ్లోకి వెళ్తే ఈ డీటెయిల్స్ అన్ని, ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ వెళ్తే మీకు ఒకసారి ఇక్కడ చూడండి కాలేజెస్ లిస్ట్ నేను ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మిగతా విషయాలన్నీ నేను అక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని ఇట్లా తీసుకుందాం మనం. 1 minute. ఓకే, ఇది చూద్దాం. స్టూడెంట్స్, కాలేజెస్, ప్రాక్టీస్ క్విజ్ అవైలబుల్ ఉంది. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే అవి కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మీకు టాపిక్స్ చూడండి. స్పోర్ట్స్, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఆర్బీఐ మీద క్వశ్చన్స్ వస్తాయి, ఎకానమీ, ఆర్ట్ అండ్ లిటరేచర్, అదర్స్. ఇక్కడ మొత్తం మీకు టాపిక్స్ డీటెయిల్డ్గా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ టాపిక్స్ నుంచి అయితే మీకు క్వశ్చన్స్ వస్తాయి. స్పోర్ట్స్, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఆర్బీఐ, ఎకానమీ, ఆర్ట్ అండ్ లిటరేచర్ అండ్ అదర్స్ టాపిక్స్. ఇవన్నీ టాపిక్స్. ఓకే, పార్టిసిపేట్ ఇన్ ద ఆర్బీఐ క్విజ్ అండ్ మేక్ హిస్టరీ. ఇక్కడ మీకు నాలెడ్జ్ కాంపీట్ విత్ ద బ్రైటెస్ట్ మైండ్స్ అక్రాస్ ద నేషన్ అండ్ స్టాండ్ ఎ ఛాన్స్ టు విన్ ఇన్క్రెడిబుల్ ప్రైజెస్ అన్నాడు ఇక్కడ. రిజిస్టర్ నౌ. సేమ్ ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫైనల్ రౌండ్లో ఇది ఉంది. జోనల్ రౌండ్లో కనుక గెలిస్తే మీరు చూడండి 5 lakhs, తర్వాత 4 lakhs, 3 lakhs ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నట్టు. అదే మీరు స్టేట్ లెవెల్లో గెలిస్తే చూడండి ప్రైజెస్. ఫస్ట్ ప్రైజ్ 2 lakhs, నెక్స్ట్ 1.5 lakh, నెక్స్ట్ 1 lakh. సో అట్రాక్టివ్ ప్రైజెస్ అయితే మీకు ఇక్కడ ఆర్బీఐ ప్రొవైడ్ చేస్తుంది. మరి ప్రతి స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ కండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై తప్పకుండా ఇస్తాను. వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మనం ఒకటే పని చేయాలి, ఎందుకంటే ఆర్బీఐ మనకు ఇది సెంట్రల్ బ్యాంకు, కంపల్సరీ దీన్ని ప్రమోట్ చేయాలి. ప్రతి వాళ్ళకి ఆర్బీఐ గురించి అవగాహన ఉండాలి. కాబట్టి మీరు వీలైనంత ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి. డిగ్రీ చదువుతున్న ప్రతి స్టూడెంట్కి షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది వీడియో. అదొక్క పని మీరు చేయండి. మరి వీడియోను కంపల్సరీ షేర్ చేయడం మర్చిపోకండి. మిగతా డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను నేను.